వైసీపీ వ్యవహరించింది. సమర్థిస్తామన్నారు కాసేపు, మేము ఇల్లు కట్టుకుంటున్నాము అదిగో అన్నారు, శంకుస్థాపన చేసాము, మేమే గృహప్రవేశాలు అన్నారు, వచ్చాకేమో ఈ శ్మశానం ఇక్కడ ఏమైనా ఉందా అన్నారు, మళ్ళీ 3 రాజధానులు అన్నారు, ఇప్పుడు మళ్ళీ యూటర్న్ మేము సమీక్షిస్తాం అంటున్నారు. రేపొద్దున అసలు మళ్ళీ ఏదో కొత్త ఐడియాతో వస్తున్నారు వాళ్ళు, అదైతే క్లియర్. ఏం చెప్తారు? గుడ్ మార్నింగ్ అమ్మ విజయ చంద్ర గారు, అదేవిధంగా సుధాకర్ గారు, శ్రీరామ్ గారికి కూడా నమస్కారం. సుధాకర్ ముఖం అయితే వెలిగిపోతుంది, దానిలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే 32,000 కోట్లతో తొలి దశ పనులు స్టార్ట్ అయినాయి కదా. అదే కాకుండా అమ్మ ఒక పోరాట యోధుడు, అతను మొదటి నుంచి చేసి సాధించిన తర్వాత ఉన్నటువంటి ఆనందం ముఖంలో కనపడుతుంది. దానికి చాలా సంతోషంగా ఉంది ఈ రోజు. ఎందుకంటే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి అతనికి ఒక వార్డ్ ఒకటి ఉంది, మాట తప్పటం మడమ తిప్పడం అనేది జరగదు అనేది జగన్మోహన్ రెడ్డి తన కుటుంబానికి ట్యాగ్ లైన్ గా పెట్టుకున్నటువంటి పరిస్థితి నుంచి ఒకేసారి, ఎందుకంటే మొగుడు తెచ్చాక ఏదో అంటారు బుద్ధి వచ్చిందని, అది చెప్పడం కూడా కరెక్ట్ కాదు, కానీ ఆ విధంగా అధికారం పోయిన తర్వాత అతనికి వివరం వచ్చింది. వివరం వచ్చిన తర్వాత ప్రజాస్వామ్యవాదికి మనం స్వాగతించాలి. ఎందుకంటే దానికన్నా స్టిక్ ఆన్ అవుతావా అవ్వా, దానికన్నా నువ్వు నిలబడతావా నిలబడవా, పోనీ అమరావతి మీద నీ అక్కస ఏంటి, నేను ఇక్కడే ఇల్లు కట్టుకుంటానన్నావు, ఇక్కడే ఉంటానన్నావు, నదిగో నేను శంకుస్థాపన చేస్తున్నాను, చంద్రబాబు నాయుడు గారికి ఇల్లు లేదు, లేకపోతే ఇంకోటికి ఇల్లు లేదు, రకరకాలుగా మాట్లాడినటువంటి వ్యక్తి ఒకేసారి యూటర్న్ తీసుకున్న సందర్భం అయితే కాదు ఇది. దాంతో పాటుగా బొత్స సత్యనారాయణ గారికి అంత స్వేచ్ఛాయుతమైనటువంటి వాక్ స్వాతంత్రం ఉందని నేను కానీ, అభిప్రాయ స్వాతంత్రం ఉందని కానీ, లేదంటే తన అభిప్రాయాలను బయటికి చెప్పేటటువంటి స్వాతంత్రం ఉందని నేనైతే అనుకోవట్లేదు. అది వాళ్ళు చర్చించే ప్రజలు 3 కంప్లీట్ గా అమరావతి వైపు, ఈ రాష్ట్ర పునర్నిర్మాణం వైపు, ఈ రాష్ట్ర పురోభివృద్ధి వైపు ఉన్న సందర్భంలో జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా యూటర్న్ తీసుకోవాలి. తీసుకోకపోతే అతను రాజకీయ నాయకుడు కాదు. ఎందుకంటే బెర్లిన్ దగ్గర నుంచి మనం చూస్తే జర్మనీ తూర్పు జర్మనీ, పశ్చిమ జర్మనీ కానీ, లేకపోతే సౌత్ కొరియా, ఉత్తర కొరియా కానీ, ఇవన్నీ కూడా చరిత్రలో చూసిన సందర్భంలో ఏ రాజకీయ హిట్లర్ సైతం యూటర్న్ తీసుకొని కాల్చుకున్నాడు. అంతే తప్ప హిట్లర్ ఏమి యుద్ధాన్ని వదిలేద్దామని కాదు, యూటర్న్ తీసుకున్నాను, జనాలు ఏమనుకుంటారు, లేకపోతే నాకు ఉన్నటువంటి కెపాసిటీ ఏంటి, నన్ను ఈ ప్రపంచం అంతా కూడా ఏ విధంగా గుర్తిస్తుందని అతను షూట్ చేసుకున్నటువంటి సందర్భం. ఇక్కడ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి కిమ్ గానీ, ట్రంప్ గానీ, ఎందుకంటే ఇప్పుడు ట్రంప్ మళ్ళీ మన స్నేహితులు ట్రంప్ తిట్టకూడదేమో, మొన్నటిదాకా ట్రంప్ గానీ కిమ్ గానీ ఇవన్నీ చూసినప్పుడు ఈ క్యారెక్టర్లన్నీ కూడా ఒక టైప్ ఆఫ్, ఎందుకంటే ప్రపంచం ఆరంభం నుంచి కూడా రాజులు, రాజ్యాలు ఇవన్నీ కూడా చరిత్రకు ఒకసారి మనం వెళ్ళినప్పుడు ఈ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో ప్రతి 100 సంవత్సరాలకు ఒక 3-4 ఇలాంటి వాళ్ళు ఉంటారు. అందులో భాగంగానే ఈ సంవత్సరం, ఈ యుగానికి వాళ్ళు ఇట్లాంటి స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు అసలు అపోజిషన్ వైపు కూడా మీరు తెలుసుకుని వెళ్తే బెటర్ ఏమో కదా. ఇప్పుడు మళ్ళీ ఇలాగని తర్వాత కొత్త చిక్కులు మీకు సృష్టించి మళ్ళీ ప్రజల దగ్గర ఏదైనా డ్రామా చేస్తే ఒక షేప్ వచ్చాక ఇబ్బంది కదా. మొన్న కూడా మేము అదే చెప్పామమ్మా, పూడ్చిపెట్టినటువంటి ఏదైతే ఉందో అతను మళ్ళీ లేసేసి సమాధిలో ఉన్నటువంటి వ్యక్తికి నీళ్లు పోయొద్దు, ఓట్లు వేయొద్దు అని కూడా జనానికి చెప్పాం. ఈ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి ఏదో చేస్తాడు, లేకపోతే అమరావతికి ఏదో డ్యామేజ్ చేస్తాడు. అమరావతి అజరామరం అయింది, అమరావతి చరిత్ర ఈ రోజు కాదు. అమరావతి వల్ల రైతుల త్యాగం కానీ ఇవన్నీ కూడా చెరిపేస్తే చెరిగాయి కావు. జగన్మోహన్ రెడ్డి ఏమి జరగదని ఎందుకంత కాన్ఫిడెన్స్ తో ఉన్నారు? మీరు అన్ని చెప్పి చేస్తేనే మిమ్మల్ని కూడా ఒక దశలో ఓడగొట్టారు. ఇప్పుడు మళ్ళీ వాళ్ళు కొత్త డ్రామా చేసినప్పుడు మళ్ళీ నమ్మకుండా గ్యారంటీ ఏంటి, మీరు ఈసారి వినరండి అని అంత కాన్ఫిడెంట్ గా ఎలా చెప్తారు? చెప్పినా మిమ్మల్ని ఓడగొట్టారు కదా ఒక టైంలో. అపోజిషన్ స్టాండ్ తెలుసుకుని ముందుకెళ్తారా? అపోజిషన్ ఖచ్చితంగా, అపోజిషన్ గురించి మనం మాట్లాడకపోవడం అనేది కరెక్ట్ కాదు, కానీ అపోజిషన్ క్యాలిబర్ ను కూడా మనం లెక్కేయాలి. వాళ్ళకి ఆ కెపాసిటీస్ ఉన్నాయా? వాళ్ళు ఈ రోజు ప్రజలను విమర్శగలరా? ప్రజలను మార్చగలరా? మార్చేసి మళ్ళీ అమరావతిని ఏమైనా ఉరేయడానికి ఏమైనా ప్రయత్నం చేస్తున్నారా, లేదా వేరే దగ్గర ఏదైనా ఉంది? ఇక్కడ అంతా కూడా అమ్మ జగన్మోహన్ రెడ్డి కూడా మనం ఆఫ్ ద రికార్డ్ మాట్లాడుకుంటే అమరావతి మీద అతనికి వ్యతిరేక లేదు. స్వరూపానంద వచ్చేసి ఈశాన్యంలో నువ్వు పెట్టి అక్కడ ఋషికొండలో ఇల్లు కడితే నువ్వు శాశ్వతంగా ఆ రాజ్యాధికారులు ఉంటావని ఒక నమ్మకం కలిగించాడు. ఎందుకంటే అతను క్రిస్టియన్ గా ఉన్నటువంటి వ్యక్తిని తీసుకొచ్చి జ్యోతిష్యాల పేరు మీద నమ్మించి గంగలో ముంచి హిందూ మతాన్ని స్వీకరించినట్టు చేసి తర్వాత స్వామి స్వరూపానంద కాళ్ళు పట్టుకున్నటువంటి చరిత్ర ఒకసారి మనం అవగాహన చేసుకుంటే ఆ సినారియో ఎందుకు అటు వెళ్ళాడు? అమరావతి ముందు అతనికి తెలీదా? 5 ఎకరాలు చాలదు, రైతులకు ఇంకా బెనిఫిట్స్ ఇవ్వాలి, ఇక్కడ అమరావతి చేయాలి, నేను ఇల్లు కట్టుకున్నాను. ఎప్పుడు వాటం ఎక్కువ లోతు ఎక్కువ ఉంటది, పూర్తి చేస్తారు. అదేనమ్మా, ఇప్పుడు ఆయన ఆలోచనలన్నీ స్వరూపానంద ఏదైతే ఒక గురువు ఉన్నాడో ఆ స్వామీజీని నమ్ముకొని పాడయ్యాడు. ఆ స్వామీజీని నమ్ముకొని అమరావతిని చంపాలనుకున్నాడు, లేకపోతే 3 రాజధానుల ముచ్చట తెచ్చాడు తప్ప యాక్చువల్ గా జగన్మోహన్ రెడ్డి ఆలోచనలు ఏంటి?
అవన్నీ కూడా మనం పరిగణలో అంటే ఇప్పుడు తీసుకోవాలి. ఏంటి బొత్స గారు తెలిసి ఇచ్చారా స్టేట్మెంట్, కలిసి మాట్లాడుకుని ఇచ్చారా, లేకపోతే ఇండివిజువల్ గా ఇచ్చేసారా నా మాటే అన్నట్టు? అంత స్వేచ్ఛ అయితే ఉండదమ్మా. అంత స్వేచ్ఛ అతను అంత స్వతంత్రంగా వ్యవహరించేంత స్వేచ్ఛ అయితే అతనికి ఉంటదని నేను అనుకోవటం లేదు.